మెగా హీరో అనే ట్యాగ్ తోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గంగోత్రిలోను తన మామ గురించే ఎక్కువగా ఇండైరెక్ట్ గా చెబుతూ ఉంటాడు. పాటలోనూ రిఫరెన్సులుంటాయి. చిరు రిఫరెన్సుల్ని పెట్టుకొని కెరీర్ లో సినిమాలు స్టార్ట్ చేసిన బన్నీ తరువాత మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా కేవలం తన ఫ్యాన్స్ తన ఆర్మీ అంటూ మాట్లాడిస్తున్నాడు. దీన్ని బట్టి మెగా కాంపౌండ్ తో తనకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పినట్లుగానే ఉందని అంతా ట్రోలింగ్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ వేరు, తన ఫ్యాన్స్ వేరు అని చెప్పినట్టుగానే కనిపిస్తోంది అని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఏవైనా మాట్లాడమని, ఏదైనా విషయం చెప్పమని అడిగినప్పుడు చెప్పను బ్రదర్ అంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపాడు. ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ పలు సందర్భాలలో మెగా కాంపౌండ్ కు వ్యతిరేకం అన్నట్లుగా మాట్లాడాడు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. ఆయనకు ఓటు వేయమంటూ అభిమానులను ఇంకా స్థానికులను కోరడం జరిగింది. అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో చేసిన పనికి మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంత స్నేహితుడు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆ పార్టీతో యుద్ధం చేస్తూ ఉంటే వారికే మద్దతు ఇవ్వమని, ఓటు వేయమని ఎలా అల్లు అర్జున్ కోరతాడు అంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ గా సెటైర్స్ పడ్డాయి. రామ్ చరణ్ ఒకవైపు జనసేన కోసం పనిచేస్తూ బాబాయ్ విజయం కోరుకుంటుంటే అల్లు అర్జున్ మాత్రం వైకాపా అభ్యర్థి కోసం పనిచేశాడు అంటూ విమర్శలొచ్చాయి. అల్లు అర్జున్ వరుసగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లి నేను నా అభిమానులను చూసి హీరోను అయ్యాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. వారే నాకు ఇన్స్పిరేషన్ అంటూ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ బన్నీని ట్రోల్స్ కి గురి చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలు మొత్తం కూడా చిరంజీవి ట్యాగ్ తోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మెగా హీరోలు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో చాలా మంది కూడా చిరంజీవిని చూసే మేము ఇండస్ట్రీకి వచ్చాం, హీరో అయ్యామన్నారు. కానీ బన్నీ మాత్రం ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను అంటున్నాడు. హీరో అవ్వకముందు ఫ్యాన్స్ ఎలా ఉంటారు? ఆ ఫ్యాన్స్ ను చూసి బన్నీ హీరో ఎలా అయ్యాడు అంటూ కొందరు బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ తో మీమ్స్ చేస్తున్నారు. హీరో అవ్వకుండానే ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న మొదటి హీరో అల్లు అర్జున్ అంటూ కొందరు ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ తీరు చాలా విచిత్రంగా ఉందని అంటున్నారు. ఇక ఒకప్పుడు సినిమాకు మొదటి టికెట్ తెగేది మెగా ఫ్యాన్ వల్లే అన్న బన్నీ ఇప్పుడు మాత్రం తన ఫ్యాన్స్ తన ఆర్మీ అంటూ చాలా గొప్పలు చెప్పుకుంటున్నాడు.